అమ్మో! ఏంటి ట్విస్ట్‌లు? ఇవన్నీ మన ఇంత ధైర్యంగా చెప్తున్నానంటే కాదు. అస్సలు సింపుల్ లాజిక్ బ్రో. ఇదంతా ధైర్యంగా చెప్తున్నానంటే ఎవరైనా కనుక్కొచ్చింది ఎందుకు చెప్తున్నారు? పరిగెళ్ళి మీరు గడప గడపకి దొక్కి ఈ స్టోరీలో చెప్పాడే వాడు ఎవడో చిన్నలుడంట, ఆ ఉషాదేవి చిన్నలుడంట, ఇలా చెప్పాడు, అది నిజమా కాదా అన్నాడు. ఇప్పుడు నేను చెప్పిన అక్షరాలన్నీ కూడా నిజమా కాదా అని ప్లీజ్ పరిక్కెళ్ళి, అంటే ఇంట్రెస్ట్ ఉంటే ఎవరికన్నా వెళ్ళి అడగండి. ఇప్పుడు పెద్దావిడకి పిల్లలు లేరు. ఇప్పుడు ఎవరైతే ఈ అనుష అనేవాడికి అనుషాడికి లేదు, పిల్లలు లేరు కాబట్టి ఇంకొక ఆవిడనిచ్చి అతనికి పెళ్లి చేసింది. అది ఏంటి? అది మళ్ళీ పెడాకులైంది. ఆమెనే ఈ మీద కేసు పెట్టింది యాక్చువల్గా. అందుకే ఈ అమ్మాయి జైల్లో ఉంది. నో అంటే డివర్స్ అవ్వలేదా పెద్దావిడికి అన్నో అతనికి? ఇప్పుడు ఆమెనే దగ్గర చేసిందబ్బా, పిల్లల కంటే ఆస్తంతో వస్తుందని. అబ్బో! కానీ బాబు ఇప్పుడు ఆమె గురించి ఎందుకు తెలియదు, ఆమె వేరే మేర చేసేస్తుంది అనుకో చెప్తాను. ఇప్పుడు ఆమెనే ఈ అనుష మీద కేసు పెట్టి అనుష 10 రోజులు చెంచల్ కూడా జైల్లో ఉంది. మా బాబుజీవో వచ్చి ఇక్కడి నుంచే లంచ్ కట్టుకుని వెళ్ళేటోడు పాపం. ఈ ట్విస్ట్లు ఏవి మీడియాకి తెలియదు. అయ్యో 3 రోజులు 3 సార్లు పక్క పెట్టేసారు మమ్మల్ని. అది చెప్తున్నదా, ఈ టీవీ సోకాల్ టీవీ ఛానల్స్ అన్ని కూడా టామ్ టీమ్ డు శ్రీవాణి విలనిజం, శ్రీవాణి రౌడీ, శ్రీవాణి గుండా, శ్రీవాణి ఆస్తి కోసం అంతా చెప్పింది. 3 రోజుల తర్వాత ఒక్క లేడు. ఇప్పుడు కూడా ఎవరు రావట్లే. నేను ఓపెన్ చెప్తున్నాను, ఇలా మన యూట్యూబ్ ఛానల్స్, నాకు యూట్యూబ్ ఎందుకు దగ్గర ఏంటంటే మన ఛానల్స్ చెప్పుకున్నా సరే ఒక్క మీడియా కూడా సార్ అవును సార్ నెక్స్ట్ కనుక్కోలేదు, నెక్స్ట్ ఏమైందండి ఒక్కరు రావట్లేదు. ఇప్పుడు ఒక 6 నెలల శ్రీవాణి కూడా కోర్టుకు వెళ్తుంది. ఇప్పుడు హియరింగ్ కాబట్టి క్రాష్ పిటిషన్ అయిపోయింది, కోర్టు దగ్గర కూడా ఎవరు రావట్లేదు. అంటే నేను అసలు ఈ క్వశ్చన్ మేము ఎక్స్పెక్ట్ చేస్తాం శ్రీవాణితో ఎవ్రీ మంత్ నేను కూడా వెళ్తున్నా కోర్టుకి. ఏదైనా మీడియా ఛానల్ అక్కడ వస్తుందేమని చెప్పి రావట్లేదు, అయిపోయింది. వాళ్ళు లీస్ట్ పోదాం 10 ఏళ్ళు అయిపోయింది ఆ మ్యాటర్. లేదు అంటే ఇది అసలు నిజంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్. బేసిక్ గా ఏంటి అంటే అప్పట్లో ఈ విషయం ఎంత సెన్సేషన్ అయిందో అందరికీ తెలుసు. నేను ఇప్పుడు మళ్ళీ ఈ విషయం అడగడానికి రీజన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో అసలు ఆ టాపిక్ గురించి కొన్ని కామెంట్స్ చూసాను నేను యూట్యూబ్ ఛానల్లో మేడం అంతేలో. ఆ కామెంట్స్ చూసిన తర్వాత నాకు అనిపించింది అసలు ఏం జరిగింది అంటే ఇంత విపులంగా ఎక్కడ చెప్పలేదు అనమాట. ఎక్కడ చెప్పలేదు.